నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై 2024 గాను గ్రహస్థితి ఎలా ఉంది, ఒక్కొక్కరి మరి వ్యాపార ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వివాహాది శుభకార్యాలకు నాంది ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలపై మన ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ముందుగా జూలై మాసం అంటే ఈ మాసానికి కొంత ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పాలి. మనం ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండుగ రావడం. ఇక రెండవది మనకి అయనం మారడం. పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం, మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం. దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది, మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి. ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటిది మొదటి స్థానం. ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు. గురువు ఉన్నప్పటికీ 12వ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం, ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తదుపరి మిథునంలో రవి, బుధుడు, శుక్రుడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. అంటే 17వ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే బుధుడు 7వ తారీఖున, శుక్రుడు 20 తదుపరి, ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి. ఇక కేతువు కన్యలో ఉన్నారు. శని భగవానుడు మరి తన స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు. ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కాను ఎలా ఉంటుంది అంటే ఈ 12 ద్వాదశ రాశుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం. కన్యలో కేతువు, శని భగవానుడు కుంభరాశిలో వక్రించిన స్థితి, అలాగే మరి మీనంలో రాహు భగవానుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 15 రోజులకు గాను ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 17వ తారీఖు నుండి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇక కర్కాటకంలో చూసినట్టయితే బుధుడు, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. ఇక కేతు భగవానుడు మనకి కన్యలో కనిపిస్తే కుంభరాశిలో వక్రించినటువంటి శని భగవానుడు ఉన్నాడు. ఇక మీనరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ 15 రోజులకు గాను ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి అంటే ఉద్యోగ వ్యాపారాదుల్లో, వివాహాల్లో, చదువులో వీటన్నింటిలో ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్యా. ఈ గోచార రీత్యా అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పం. కానీ దాదాపుగా మనకి ఒక 30% వరకు కనిపిస్తుంది. అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం. అందరికీ వారి జన్మ కుండలి కనుక తెలిసినట్టయితే దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం. మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం. ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి. అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం, ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పును కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహదోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉంటుంది?
జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, రాశిలోనే మనకిప్పుడు సగభాగం నుండి కూడా అంటే రాశి ఈ జూలై మాసంలో పూర్వార్థం కాదు, మనకి తదుపరి కాలంలో మనకి ఎట్లా ఉంటుందంటే సగభాగంలో నుండి అంటే 16 నుండి కనుక చూసినట్టయితే దాదాపు 3 గ్రహాలు అక్కడే ఉంటాయి. రాశిలో కర్కాటక రాశిలో 3 గ్రహాలు ఉండడం వల్ల 1 శుక్రుడు, 2 బుధుడు, 3 రవి. ఇలా ఉండడంలో ప్రత్యేకించి ఈ రాశిలోకి రవి వచ్చాడు అంటే ఇదొక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఎందుకంటే మనకున్నటువంటి సంవత్సర కాలంలో ఉత్తరాయణ దక్షిణాయన కాలాలుగా విడగొట్టబడినటువంటి కాలచక్రం ఇక్కడ దక్షిణాయనం ప్రారంభం అవబోతుంది. దక్షిణాయనం ప్రారంభం అవ్వడమే కాదు, ఇంకా మనకి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఈ మాసంలోనే వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమయ్యేటువంటి, అంటే మొత్తంగా కూడా ఎలా ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక చింతనతో మనం ఉండడం, అలాగే శయన ఏకాదశి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఇవన్నిటి మూలంగా మనకి ఎలా ఉంటుంది అంటే పూర్తిగా దైవ చింతనతో ఉండేటువంటి మనస్సంకల్పం, మనస్థితి అయితే ఏర్పడుతుంది. చక్కగా ఆధ్యాత్మిక చింతనతో పాటు మన ఇష్టదేవతను కొలవడం వల్ల ఇక్కడ మనకు జరిగేటువంటివి ఎట్లా ఉంటాయంటే కొద్దిగా అంటే మనకు శత్రువుల విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా మాత్రం ఉండాలి. అలా ఉన్నట్టయితేనే బాగుంటుంది. అంటే కొద్దిగా మనం మర్చిపోయినట్టయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సీనియర్లు మనకంటే ఉద్యోగంలో కానీ ఏదైనా విషయంలో కానీ ఇంట్లో పెద్దలతో కానీ కొన్నిసార్లు కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి మనం సాహసంగా ఉండాలి, అంటే ధైర్యంతో ఉండాలి. అయ్యో వాళ్ళు కదా, పెద్దవాళ్ళు కదా, ఏమవుతుంది, లేకపోతే సీనియర్స్ కదా, ఎప్పటి నుండో ఉన్నారు కదా అనే కాకుండా మనం న్యాయ మార్గంలో ఉన్నప్పుడు, న్యాయంగా వెళుతున్నప్పుడు దీన్ని ఎదిరించగలిగేటువంటి శక్తి కూడా ఉండాలి. ఇది మన ఉపాసన వల్ల మాత్రమే లభ్యమవుతుంది. అందుకని అలా ఉండాలి. అలాగే ఆరోగ్యం, ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి. లేదు అంటే కొన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏది చెప్పినా మనం ముందు నుండి చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా సూర్యుడికి మనం సూర్య నమస్కారాలు చేయడం అనేటువంటిది ఈ మాసం, రాబోయే మాసాల్లో కూడా ముఖ్యంగా ధ్యానం, దానం, ఈ రెండు ప్రత్యేకించి, ఎందుకంటే ఆరోగ్య విషయంలో బాగుగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం చేయవలసినటువంటివి ఇందులో కనిపిస్తున్నాయి. కర్కాటకాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే ముఖ్యంగా అష్టమంలో శని ఉండడం, తర్వాత నవమంలో రాహు ఉండడం, ఈ రెండింటి వల్ల కొద్దిగా ఏంటంటే మనకు రావాల్సినటువంటి అంటే తండ్రి వైపు నుండి వచ్చేటువంటిది రాకపోవడం, అట్లాగే కొద్దిగా అనారోగ్యం అనేది ఎక్కువగా ఉండడం. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కొంత ఉపయోగం ఉంటుంది అని, అంటే అంతగా క్షీణించేటువంటి స్థితి లేకపోయినప్పటికీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచన అయితే మనం ఇవ్వగలుగుతాం. అట్లాగే దశమంలో కుజుడు ఉన్నాడు. దశమంలో కుజుడు ఉన్నాడు అంటే అది కూడా స్వస్థానంలో ఉన్నాడు అంటే మంచి చేస్తాడు. ఇక్కడ మంచి చేయడం ఎలా చేస్తాడు అంటే మీకున్నటువంటి అంటే మంచి ఒక సైనిక దళంలో ఉద్యోగం కానీ, ఒక సెక్యూరిటీలో ఉద్యోగం కానీ, ఒక మంచి డాక్టర్గా ఉద్యోగాలు చేయడం కానీ, అందులో ఉన్నటువంటి ఆ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవులు రావడం కానీ, ఉన్నత స్థితిలోకి వెళ్ళడం కానీ, అందులో లేదంటే ప్రభుత్వం నుండి పురస్కారాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మరి 11వ స్థానంలో గురువు ఉన్నాడు. ఇది లాభస్థానం. చాలా విషయాల్లో మీకు అన్నీ కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగగలుగుతుంది. మీ ఆలోచన విధానం బాగుంటుంది. మీ శక్తిని అంటే ఒక మంచి యోజన చేసి ఒక మంచి వ్యాపారం చేయాలి. ఇది మంచి అనువైన సమయం. ఒక మంచి యోజన చేసి ఒక అంటే అమ్మాయికి వివాహం కోసం ఒక అల్లుడిని తెచ్చుకోవడం, లేకపోతే అబ్బాయికి అమ్మాయిని తెచ్చుకోవడం, లేకపోతే ఇంకేదైనా మనం ఒక ప్రణాళిక వేయడం, మన పెద్దల కోసం మనం అంటే ఇల్లు కట్టించినా ఇంకేది చేసినా ఒక ప్రణాళిక వేసేటప్పుడు ఇది చక్కటి అవకాశంగా, చక్కటి ఆలోచన యోజన చేయగలిగేటువంటి పరిస్థితి మీకు ఈ మాసంలో కనిపిస్తుంది. అది గురు ప్రభావం వల్ల మనకు కనబడేటువంటి స్థితి అని చెప్పచ్చు. ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం, దేవతల్ని ప్రార్థించడం, అందులో ముఖ్యంగా మీ ఇష్టదేవత ఆరాధన లేకపోతే కులదేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం. దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ, ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి. ఈ మొదటి పక్షంలో చేయాలి, రెండవ పక్షంలో చేయాలి. ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం. ఇంకా వీలైతే కనుక ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం, మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే 4 మాసాల వరకు మనం చేయవలసినటువంటిది. ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు. అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి
నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు శయన ఏకాదశి. మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం ఇక్కడంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా మంచి చేసినా చెడు చేసినా గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం, దాంతోపాటు గోశాలకి వెళ్ళడం, గోవులకి గ్రాసం తినిపించడం, ఇలాగే దానం, అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం, ఈ రెండు కూడా ఈ 4 ఏళ్ల కాలానికి ఇది ఒకే రెమెడీ అండి. మనకు చేతనైనంత దానం చేయడం, ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం, అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.